బియాండ్ డయాలసిస్ అంటే డయాలసిస్ పేషెంట్స్ చాలామందికి మేము డయాలసిస్ యూనిట్‌కి వెళ్తున్నాము. అక్కడ డయాలసిస్ చేస్తారు. వాటర్ టాక్సిన్స్ రిమూవ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. అయితే డయాలసిస్ పేషెంట్స్‌కి 3 విషయాలు ఎక్స్‌ట్రా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1 ఈజ్ ఎనీమియా. అంటే కిడ్నీలో తయారయ్యే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ లేకపోవటం వల్ల రక్తహీనత అనేది కామన్‌గా డయాలసిస్ పేషెంట్స్‌లో కనపడుతుంది. సో, ఎరిథ్రోపాయిటిన్ సప్లిమెంట్ తీసుకొని హీమోగ్లోబిన్‌ని 9-11 గ్రామ్స్ మధ్య మెయింటైన్ చేసుకోవాలి. నంబర్ 2 సీకేడీ, ఎంబీడీ అంటే మినరల్ బోన్ డిసీజ్. కిడ్నీ డిసీజ్‌లో బోన్ హెల్త్ క్షీణిస్తుంది. ఎందుకంటే కిడ్నీలో తయారయ్యే కొన్ని హార్మోన్స్ లోపం వల్ల బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు రెగ్యులర్‌గా కాల్షియం, ఫాస్ఫరస్, పారాథైరాయిడ్ హార్మోన్ లాంటి టెస్ట్‌లు చేసుకొని దాని ప్రకారము కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్, కొన్ని మెడికేషన్స్ వాడి కిడ్నీ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ద థర్డ్ థింగ్ ఈజ్ అబౌట్ హార్ట్ హెల్త్. కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా రెగ్యులర్‌గా కార్డియాక్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్‌ఫాక్ట్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ కిడ్నీ పేషెంట్స్ ఈజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. సో, రెగ్యులర్‌గా హార్ట్ హెల్త్ చెక్ చేసుకునే వాళ్ళలో రిస్క్ ఆఫ్ డెత్ అనేది సిగ్నిఫికెంట్‌గా తగ్గి వాళ్ళ జనరల్ హెల్త్ ఓవరాల్ సిగ్నిఫికెంట్‌గా, స్టేబుల్‌గా లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉంది.